పేద కుటుంబాలలో కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేద ప్రజలకు ఒక వరం లాంటిదని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 82 లక్షల రూపాయల చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు. సుప్రభాతరావు, అమర్సేనారెడ్డి, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 200 కోట్లు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడుతూ ఉన్నాం. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. 82 లక్షలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మన నిజాంపేట మండలికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన స్థానిక తహసీల్దార్ గారికి, పిల్లల ముఖ్య నాయకులకు, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, మా ముందున్నటువంటి అందరికీ కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపు 32 లక్షల రూపాయలు ఇవాళ మరి మీ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మరి 10 ఏళ్ళు మనం వెనుకబడిపోయిన